తన తల్లి కోసం అని చెప్పేసి క్రిష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు విహారి మాట విన్న తర్వాత పడుకున్న సిరి అంటే తను స్పృహలో ఉండదు కదా, వెంటనే ఆ మాటలు విని చెయ్యి అలా కదుపుతూ కళ్ళను అలా కంటి రెప్పను తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెంటనే సిస్టర్ డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు. ఆ టైంలో డాక్టర్తో ఇక సిస్టర్ ఈ విధంగా చెప్తుంది. ఇక టీవీలో వచ్చిన అతని వాయిస్ విన్న తర్వాత ఈవిడ ఏదో తెలియని స్పర్శ, ఒక్కసారిగా ఉలిక్కి పడడం, చేతులు కదపలడం, కళ్ళు తెరవడానికి ప్రయత్నించడం ఇవన్నీ చేసింది మేడం అనే విధంగా డాక్టర్కి చెప్తూ ఉంటుంది అక్కడున్న సిస్టర్. అంటే ఆ టీవీలో మాట్లాడే అతనికున్ను ఇప్పుడు ఈ పేషెంట్కి ఏదైనా సంబంధం ఉందా? అదే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మేడం. ఆ టీవీలో అతని వాయిస్ విన్న తర్వాత ఒక్కసారిగా తను లేచే ప్రయత్నం చేసింది, కానీ తన కళ్ళు తెరవలేక ఇక చాలా ఇబ్బంది పడింది మేడం అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పడుకున్న అంటే బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న సిరి కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా భక్తవాత్సలం సిరి పేరు మీద బర్త్డే రోజున ఆస్తి మొత్తం తన మీద పేరు మీద రాయిస్తానని చెప్పేసి పేపర్లో టీవీలో యాడ్ మొత్తం ఇచ్చేస్తారు కదా, అలా హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు. సిద్ధు అనే వ్యక్తి అంబిక కాలేజీ ఫ్రెండ్ అన్నమాట. అతనికి యాక్సిడెంట్ జరిగి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఆ టైంలో నుంచెలి అతనికి కోమాల నుంచెలి బయటపడతాడు. డాక్టర్లు వచ్చి అతన్ని చెకప్ చేసరికి స్పృహలోకి వస్తాడు. మ్యాటర్ ఏంటంటే అదే హాస్పిటల్లో సిరి కూడా ఉంటుంది. ఆ బెడ్ పక్కనే వెంటనే ఈ సిద్ధు అతను కూడా ఉంటాడు. వెంటనే భక్తవత్సలతో మాట్లాడాలని చెప్పేసి అక్కడున్న సిస్టర్ ఫోన్ ఇవ్వమని ఆ సిద్ధు అంటూ ఉంటాడు. మీరు ఇప్పుడే కోలుకున్నారు కదా అని అంటుండగా, నేను ఒకరికి ఫోన్ చేసి మాట్లాడాలి, దయచేసి ఫోన్ ఇవ్వరా అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి సిస్టర్ అతనికి ఫోన్ ఇస్తుంది. ఫోన్ ఇచ్చిన తర్వాత ఈలోపు భక్తవత్సలానికి కాల్ చేస్తాడు. ఆ టైంలో అంబిక బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. హలో ఎవరు అని చెప్పేసి భక్తవత్సలం ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సార్, నేను సిద్ధు సార్, మీ అబ్బాయి చావు కారణం నాకు ఎవరో తెలుసు సార్ అని చెప్పేసి అనేసరికి, ఏంటి మా అబ్బాయి చావు కారణం ఎవరో నీకు తెలుసా అని మాట ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు భక్తవత్సలం. ఆ మాట విని అంబిక షాక్ అయిపోతుంది. మీరు వెంటనే నేను చెప్పిన హాస్పిటల్ దగ్గర రాండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత, సరే నేను వస్తున్నాను బాబు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదేంటి, అసలు చనిపోయిన కారణం ఎవరు, అసలు ఎవరు చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి అంబిక వెంటనే భక్తవత్సలం వెనకాల ఫాలో అవుతుంది. ఇక అక్కడ భక్తవత్సలం ఐసీ రూము సిద్ధు ఎక్కడున్నాడు అని చెప్పేసి సిస్టర్ అనేసరికి, అదిగో సార్ అక్కడ ఉన్నారు అని ఈ విధంగా అన్న తర్వాత అంబిక వెంటనే నిజాన్ని బయట పెట్టకుండా అసలు వాడెవడో వాడిని చంపేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది. సిస్టర్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇక భక్తవత్సలం మీరేనా? అవును బాబు, అసలు మీరెవరు? నా కొడుకును చంపింది నీకెలా తెలుసు? నా కొడుకు యాక్సిడెంట్ జరిగింది కదా. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అంబిక కాలేజీ ఫ్రెండ్ని. అంబిక తన గురించి మీకు తెలియదు. మీ మూడో కూతురు అంబిక. అవును బాబు, తను నా కూతురే. తను మీరనుకున్నంత మంచిది కాదు సార్. ఎందుకంటే తన వెనకాల చాలా చాలా కుట్రలు చేసింది. ఆస్తి కోసం అని చెప్పేసి తన అన్నయ్యనే చంపేసేలా చేసింది సార్. అంతేకాదు సార్, ఇప్పుడు మీ కొడుకు చావు కారణం కూడా అంబికనే సార్ అని విధంగా చెప్తుండగా అంబిక సిరి ఉన్న రూమ్లోనే సిస్టర్ వేషంలో ఉంటుంది. సిరి బెడ్ పక్కనే అంబిక నిలబడి సిద్ధు చెప్పే మాటలు వింటూ ఉంటుంది. అంబిక బండారం భక్తవత్సలానికి తెలుస్తుంది. నువ్వు పొరపాటు పడ్డట్టును. నా కూతురు తన అన్నను ఎందుకు చంపుకుంటుంది? తను అనుకున్నట్టు మంచిది కాదు సార్. దుర్మార్గురాలు.
మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఆస్తి మొత్తం తన చేతికి వచ్చేలా చేసుకోవాలనికి ఇక ఏకంగా మీ కొడుకును చంపే ప్రయత్నం చేసింది సార్. తను చనిపోవడం కారణం కూడా తనే సార్. ఇప్పుడు ఇలా చెప్పడానికి కారణం ఈరోజు నేను ఇలా బెడ్ మీద ఉండడం కారణం కూడా మీ కూతురే సార్. ఎందుకంటే అందులో నేను కూడా ఉన్నాను. మీ కూతురికి నేను హెల్ప్ చేశాను. ఇక ఆ ప్రతిఫలమే ఈరోజు 5 సంవత్సరాల తర్వాత నిజాన్ని బయటపెట్టిన కనీసం ఆ దేవుడు నా మీద కనికరం చూపిస్తాడని అందుకే మీకు ఫోన్ చేసి రప్పించాను సార్. మీ కూతురు మీరు అనుకున్నట్టు మంచిది కాదు సార్. చాలా దుర్మార్గురాలు. ఆస్తి కోసం ఎవరినైనా చంపేస్తుంది అని భక్తవత్సలం చెప్పేసరికి భక్తవత్సలం ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. వెంటనే ఆ మాటలు విని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు సార్ అని విధంగా అనేసరికి ఇక భక్తవత్సలం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తాడు. ఈ విషయం కనుక ఇంట్లో వాళ్ళకు తెలిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. విహారీ చేతిలో నా చావు ఖాయం. అసలు మా నాన్నలు లేకుండా చేస్తే అప్పుడు ఆస్తి పోదు, నిజం బయటపడదు కదా అని వెంటనే సుభాష్కి కాల్ చేస్తుంది. ఏంటంబిక, నాతో పని పడదని చెప్పేసి కాల్ చేసాం. చెప్పాను కదా, నీతో పని పడ్డప్పుడు ఖచ్చితంగా నీ సాయంతోని మళ్ళీ నీ కాల్ చేస్తానని. ఏంటా పని? ఏం లేదు, నువ్వు మా నాన్నను చంపాలి. వాట్? అవును, నువ్వు మా నాన్నను చంపాలి. అదేంటంబిక, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది చెయ్యి సుభాష్. వెంటనే మా నాన్న వస్తున్నాడు, నేను లొకేషన్ షేర్ చేస్తున్నా. వెంటనే మా నాన్నను యాక్సిడెంట్తో చంపేలా చెయ్యి. కానీ చంపినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు. తాను యాక్సిడెంట్లో చనిపోయిందని మాత్రమే తెలియాలి. నేను చెప్పింది మాత్రమే నీ చేయడమే. అసలు నీకు చేయడం ఇష్టం లేకుంటే చెప్పు, వేరే వాళ్ళతో మాట్లాడతాను. లేదంబిక, అది నేను చేస్తాను అని చెప్పేసి రౌడీలకు ఫోన్ చేసి ఇక రౌడీలకు భక్తవచలం ఫోటో పంపిస్తారు. భక్తవచలం గుండెలు పగిలి కారెక్కి తన కొడుకును చంపింది తన 3వ కూతురని గుండెలు బాదుకొని ఏడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎదురుగా పెద్ద లారీ వస్తూ ఉంటుంది. ఆ లారీకి ఎదురుగా ఈ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు కార్ డ్రైవర్. ఈలోపు కారును అటు ఇటు తిప్పినా కూడా ఆ కారుకు ఎదురుగా ఆ లారీ వచ్చి ఒక్కసారి ఢీ కొనుక్కునేసరికి కారు ఎగిసిపడి ఎక్కడో పడిపోతుంది. అందులో ఉన్న ఇక భక్తవత్సలం చనిపోతాడు. వెంటనే ఇంటికి ఫోన్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే డెడ్ అయిపోతాడు. ఇక భక్తవత్సలం చనిపోయినట్టుగా ఇంట్లో వాళ్ళకు తెలిసేసరికి గుండెలు పగిలిపోతాయి. వెంటనే విహారీ అన్ని కార్యక్రమాలు జరిపిస్తాడు. ఇక అంబిక అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే తన అన్నం చంపింది అంబిక అని భక్తవత్సలం తెలిసిన తర్వాత భక్తవత్సలాన్ని చంపేస్తుంది. కానీ ఇక్కడ సిద్ధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటుంది. ఏ టైంలో అయినా విహారీకి ఈ విషయం తెలిస్తే విహారీ వాడు నా ప్రాణాలు వదిలిపెట్టడు, వీడిని చంపేస్తే అసలు నిజం బయటపడదు కదా. ఇప్పుడు మా నాన్న ప్రాణం తీశాను, ఇక వాణ్ణి ఏ టైంలో చూసైనా ఆ సిద్ధు గాని చంపేస్తే సరిపోతుంది అని విధంగా పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒకరోజు ఇక సిద్ధు హాస్పిటల్లో అలాగే ఉంటాడు కదా. మారు వేషంలో అంబిక వెళ్ళిపోతుంది. అంబిక వెళ్ళిన తర్వాత సిద్ధు ఆ బెడ్ మీద పడుకుంటాడు. ఆ టైంలో అంబిక పక్కగా ప్లాన్ చేసి సిద్ధును చంపడానికి వెళ్తుంది. పక్క వార్డ్లోనే ఇలా సిరి ఉంటుంది. ఇక సిరికి మెల్లిమెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. ఇక్కడ సిద్ధును చంపడానికి ఇంజెక్షన్ తీసుకొని వస్తుంది. ఆ టైంలో ఇక అక్కడున్న ఇంజెక్షన్ ఇవ్వడానికి గ్లూకోజ్లో ఎక్కిస్తూ ఉంటుంది. ఇక్కడ తన తండ్రి చనిపోయాడని కుప్పకూలి అందరూ ఏడుస్తూ ఉంటారు. నిజం ఎప్పుడు బయటపడుతుందో అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.